అన్న డ్రెస్ అవుతానా పొగ ఎక్కువగా వ్యాపించిన గదుల్లో దీన్ని ఉపయోగిస్తారు. దీనిని రివాల్వింగ్ బ్రాంచ్ అంటారండి. ప్రాంతాల్లో అవగాహన దాని కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ ప్రమాదం జరగకుండా ప్రజలు పట్టించుకోవాలని దానిపై సిబ్బంది అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా అగ్నిమాపక వారోత్సవ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. యాక్చువల్ శుభాకాంక్షలు. మరి ఏప్రిల్ 14, 2044 సంవత్సరంలో బ్రిటిష్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక కంటైనరు, దాంట్లో ఉన్నటువంటి ఫ్లేమబుల్ ఎక్విప్మెంటు 1944 సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున విక్టోరియా డక్యార్డ్కి రావడం జరిగింది. దాన్ని అన్లోడ్ చేసే సమయంలో ఏప్రిల్ 14, 1944 సంవత్సరంలో ఒక గొప్ప విస్ఫోటనం జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది. దాంట్లో కాటన్ బేల్స్, అమోనియం ప్లస్ ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక్కసారి ఎక్స్ప్లోజ్ అవడం వల్ల దగ్గరగా మా సిబ్బంది 44 మంది చనిపోయారు. అప్పటి నుంచి 1968 సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం వారు భారత అగ్నిమాపక దినాన్ని ఏప్రిల్ 14 ప్రకటించారు. కాబట్టి మేము ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఈ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి మాకు కూడా ఏలూరు జిల్లాకి 2 కొత్త వాహనాలు రావడం జరిగింది. వాటిని కూడా ప్రారంభించుకున్నాము. నిన్న దినము అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించుకుని ఈ దినము ఈ షాపింగ్ మాల్స్, ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, కాలేజెస్, అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మేము ప్రతిదినము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ వేసుకుని అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ మేము పాటిస్తూ, సేఫ్టీని వాళ్ళకి మేము వివరిస్తూ, వాళ్ళ దగ్గర ఒక స్టిక్కర్లు మేము స్టిక్ చేస్తూ ఈ విధంగా చర్యలు తీసుకోండి అనేటువంటిది మేము చేస్తున్నాము. చిన్న ఉదాహరణకి ఎక్కడైనా సరే చిన్న దొంగతనం జరిగితే కొద్ది మాత్రమే లాస్ అవుతుందండి. కానీ అగ్ని ప్రమాదం జరిగితే కోట్లలో మనం నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఏదన్నా చిన్న ఇప్పుడు మనం చూస్తున్నాము బస్సు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొన్ని ప్రాణాలు చనిపోతున్నారు. మనం ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా సరే ఒక ప్రాణాన్ని మనం కాపాడలేము. కాబట్టి ఆపదలో ఉన్నటువంటి వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ అగ్నిమాపక వారిని అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరికీ అవేర్నెస్ చేస్తున్నాము ఫైర్ మీద. కాబట్టి ఇది రెండవ దినం అండి. ఇప్పుడు ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్లోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ డెమో నిర్వహించాము. అంతేకాకుండా వారి యొక్క సేఫ్టీ ఆఫీసర్, వాళ్ళ యొక్క ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ఈ సేఫ్టీ మెజర్స్ పబ్లిక్ వస్తూ ఉంటారు. ఇక్కడ అనేక మంది వచ్చేసి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారికి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి విపత్తులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలుగా వారికి మేము మా డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మేము 20వ తారీఖు వరకు చేసుకొని 20వ తారీఖున ఈ యొక్క వారోత్సవాలు ముగించుకుంటామండి.